తెలంగాణలో ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని సమాచారంతో ఎన్ఐఏ వరంగల్లో పలు చోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్ర కుట్రలో ఏపీ పోలీసులు పట్టుకున్న విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కి చెందిన సమీర్ 20 మందితో సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. సౌదీలో ఉంటున్న ఆబు ముసాబ్తో వీళ్లు కాంటాక్ట్లో ఉన్నట్లు గుర్తించారు. సిరాజ్ ను విచారించే క్రమంలో సోషల్ మీడియా గ్రూప్లో వరంగల్ కి చెందిన ఫర్హాన్ సభ్యుడిగా ఉన్నట్లు ఎన్ఐఏ బృందం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా హైదరాబాద్, వరంగల్లో దర్యాప్తు ముమ్మరం కొనసాగిస్తున్నారు. గత వారం వరంగల్ ఫర్హాన్ అదుపులోకి తీసుకుని విచారిస్తే కాజీపేట, వరంగల్ కి చెందిన మరో 2 పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరిని వేర్వేరుగా ఎన్ఐఏ బృందం విచారించింది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, దీపిక, వరంగల్లో ఎన్ఐఏ బృందం నిన్న సోదాలు చేపట్టడం జరిగింది. ఫర్హాన్ అనే యువకుని అదుపులో తీసుకున్న ఎన్ఐఏ కాజీపేటలో మరో 2 కూడా అదుపులో తీసుకుని చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా సిరాజ్ ను విచారించిన అనంతరం వరంగల్లో ఉగ్ర సంస్థకు సంబంధించిన లింకులు ఉన్నాయన్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు నిన్న విస్తృతంగా సోదాలు నిర్వహించడం జరిగింది. కాజీపేట ప్రాంతంలో 2 యువకులతో పాటుగా ఫర్హాన్ అని మండి బజార్ యువకుని 3 అదుపులోకి తీసుకున్నైతే ఎన్ఐఏ హైదరాబాద్ తరలించడం జరిగింది. లోకల్ పోలీసులు ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఎన్ఐఏ అధికారులు అయితే వరంగల్లో సోదాలు నిర్వహించినట్టుగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ 3 అదుపులో తీసుకున్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. తమ వారికి ఏమీ తెలియదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.